ఒక అడవిలో కొంగ, కోతి, కుందేలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకనాడు ఒక ముసలి తాత ఆ అడవికి వచ్చాడు. బాగా ఆకలి మీద ఉండటంతో దగ్గరగా ఉన్న కొంగ స్థావరానికి వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టవా అని అడిగాడు. అందుకు కొంగ, నా ముక్కులో చేప ఉంది, అది తీసుకొని తిను అంది. నేను చేపను తినను అంటూ తాత ముందుకు సాగిపోయాడు. కోతి దగ్గరకు వెళ్ళి కొంగను అడిగినట్లే అడిగాడు. అప్పుడా కోతి, నా దగ్గర కొన్ని పండ్లు మాత్రమే ఉన్నాయి, ఎలా అంది. అయినా ఆ కొద్ది పళ్ళు నాకు చాలవులే అంటూ తాత బయలుదేరి ముందుకు వెళ్ళాడు. కుందేలు దగ్గరకు వెళ్ళి వాటితో అన్నట్లే, ఆకలిగా ఉంది, అలసిపోయాను, నాకు ఏదైనా పెట్టవా అని అడిగా. సరే ఉండు అంటూ మంట వేసింది కుందేలు. ఆ ఎర్రని మంటలోకి దూకుతూ, నా దగ్గర మీకేమీ లేదు ఇవ్వటానికి, నన్ను తిని నీ క్షుద్బాధ తీర్చుకో అంది కుందేలు. అంటూనే ఆ మంటల్లోకి దూకింది. వెంటనే తాత స్థానంలోకి ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. కుందేలును రక్షించి మోక్షాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు.